శ్రీశైలంలో కామకోటి వారి మఠం ఉంది. సముద్రాల కృష్ణమూర్తి గారని హైదరాబాద్ నగరంలో ఉండేవారు. ఆయన మహాస్వామి వారి అనుగ్రహంతో అద్భుతంగా మఠ ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు మహానుభావుడు. అక్కడ ఆయన ఒక రోజు రాత్రి శ్రీశైలం వెళ్ళి చాలాసేపు ధ్యానం చేశారు. ఇక పడుకోవలసి వస్తే ఎక్కడ పడుకుంటారు అని అడిగారు. ఆయన అంతా తిరిగి ఆవుల మధ్యలోకి వెళ్ళి పడుకున్నారు. గోశాల అంటే ఆయనకి అంత ప్రాణం, గోవు అంటే అంత ఇష్టం. గోవు కనపడితే ప్రదక్షిణం చేయకుండా ఉండేవారు కాదు. గోవు అంటే ఆయన దృష్టిలో సాక్షాత్తు పరదేవతయే. తరచుగా ఒక మాట చెప్తూ ఉండేవారు, అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ పశుపూజ కాదు, గోపూజ పరదేవతా పూజ. కామాక్షికి పూజ చేస్తే ఎంతో, గోవుకి పూజ చేయడం కూడా అంతే. కామాక్షికి స్వయంగా మహానైవేద్యం పెట్టలేనటువంటి వారు ఈ గోవుకి గ్రాసాన్ని పెట్టిన కారణం చేత అదే ఫలితాన్ని పొందుతారు అని చెప్పేవారు. గో సంరక్షణం అంటే ఆయనకి అంత ప్రీతిపాత్రమైనటువంటి విషయం. అందుకే అటువంటి మహానుభావుడు, అటువంటి జగద్గురు ఆయన పాదచారి అయి వెళ్ళిపోతుండేవారు. వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడైనా గోవుల మందలు కనపడ్డాయనుకోండి, ఆయన ఎంత సంతోషంగానో కూర్చుని ఆ గోవులన్నిటి వంక చూస్తూ వాటికి గ్రాసం పెడుతూ ఆనందపడిపోయేవారు. అటువంటి మహత్తరమైన సన్నివేశం ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడుగా చూసే అదృష్టం మనకి కలగలేదు. కానీ అటువంటి జగద్గురు, అటువంటి మహాపురుషుడు ఆయన్ని ఉదయం వేళ ఒక్కసారి దర్శనం చేసి అన్ని గోవుల్ని చూస్తూ ఆయన ఎంతో సంతోషపడిపోయి, అందున ఆయనకి మారేడు దళాల మాల అంటే చాలా ఇష్టం, అది మెడలో వేసుకునేవారు. అటువంటి మారేడు దళాల మాల వేసుకుని సత్యదండం పట్టుకొని కొండ కొమ్ము మీద కూర్చుని గోవుల్ని చూస్తూ ఆశీర్వచనం చేస్తున్నటువంటి జగద్గురువుల యొక్క చిత్తరువు. ఆయన అంతటి వారు గోసేవ కోసం, గోపూజ కోసం, గోపోషణ కోసం, గో సంరక్షణ కోసం అంత ఆర్తి చెందారు. కాబట్టి అటువంటి గోవు యొక్క వైభవాన్ని తెలుసుకోవడం కోసం, అటువంటి జగద్గురువుల యొక్క దర్శనం, గోవుల దర్శనం ఒకేసారి అవ్వాలి అని మహాస్వామి వారి చిత్తరువు, గోవుల యొక్క చిత్తరువు కలిపి ముద్రించడం జరిగింది. దాని కింద చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క వైభవం గురించి ఒక్కసారి ఆ శ్లోకం చదివి ఆయనకి నమస్కరిస్తే చాలు ప్రతిరోజు. అటువంటి గురువుకి, గోవులకి నమస్కరించడం కన్నా జీవితానికి వైభవం ఏముంటుంది? శ్రీశంకరార్య పరిపాలిత కామకోటి ప్రఖ్యాత పీఠమదిరుహ్య చ బాల్యయేవ ధర్మాణి రక్షసి సదాచరణ ప్రచారై శ్రీచంద్రశేఖర గురో భగవన్ నమస్తే. 13 సంవత్సరాల వయస్సులో శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి కంచి కామకోటి పీఠాన్ని అధివసించి యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించి 96 సంవత్సరాల వయస్సులో కూడా వాహనం ఎక్కకుండా కాలినడకన వెళ్ళి సన్యాసాశ్రమ ధర్మాన్ని పాటించినటువంటి మహాపురుషుడైన మహాస్వామికి నమస్కరించుతున్నాను. ఆ గోవుల మంద, జగద్గురువులు రెండిటినీ కలిపి చూసి ఒక్క నమస్కారం చేస్తే పొద్దున్నే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంతో వైభవమని, అందరూ అనుగ్రహింపబడతారని అంత గొప్ప చిత్రాన్ని తయారు చేసి దాని కింద ఆయనకి సంబంధించిన శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇంత తేలికగా వచ్చింది అని మీరు అనుకోకూడదు. నేను ఆ రవికిషోర్ గారు నిజంగా ఆ చిత్రకారుడు, ఆయన్ని కూర్చోబెట్టుకుని మహాస్వామి వారంటే ఇంత గొప్పవారండి, ఆయనకి గో సంరక్షణ అంటే ఇంత ఇష్టమండి, ఆయన నడిచి వెడుతుంటే ఓ కొండ కొమ్ము దగ్గర కూర్చున్నట్టు, గోవులన్నీ మేస్తున్నట్టు, ఆయన్ని చూసి ఆనందపడిపోతున్నట్టు, ఆయన దగ్గరికి అవన్నీ వచ్చినట్టు, ఆయన పొంగిపోయి కూర్చుని ఆనందిస్తున్నట్టు మీరు గీయాలంటే అంత కష్టపడి ఒక్కొక్క చిత్రం గీయడానికి ఆయన 20 నుంచి 30 రోజులు శ్రమించి అదొక తపస్సు కింద గీశారు మహానుభావుడు. ఇంకా విచిత్రం ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే తెలుస్తుంది, అటువంటి మహాపురుష దర్శనానికి జీవులు ఆర్తి చెందుతాయి. ఆవులు పరిగెత్తుకుంటూ మహాస్వామి వారి దర్శనానికి కూడా వస్తున్నట్టుగా వెనకాతల గీయడం జరిగింది. అంత గొప్పగా గీశారు.
జగద్గురు దర్శనం, గోమాతల దర్శనం జరిగేటట్టుగా ఈ పుటని రచించడం జరిగింది. తరువాత పుటలో పంచగవ్య ప్రాశన ఫలితాన్ని చెప్పారు. పంచగవ్యములంటే ఆవు నుంచి వచ్చేటటువంటి 5 పదార్థములు. నిజానికి పెద్ద పెద్ద కార్యాలు చేస్తున్నాం అనుకోండి, ఆ కార్యాలు చెయ్యడానికి మన శరీరములోనే ఉండిపోయినటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ఆ కార్యం మీద దృష్టి పెట్టనివ్వదు, ఆ దృష్టి మరలిపోయేటట్టుగా చేస్తుంది. అట్లా కాకుండా అది చెయ్యడానికి అర్హత సంపాదించుకోవాలి అంటే పంచగవ్య ప్రాశనం చేసుకోమని చెప్తారు. పంచగవ్య ప్రాశనము అంటే ఆవు నుంచి వచ్చిన పాలు, ఆ పాలని తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగు, పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న కాస్తే వచ్చిన నెయ్యి, గోమూత్రము, పేడ, ఈ 5 కూడా కొన్ని పాళ్లలో కలుపుతారు. ఈ 5 కూడా పరమశక్తివంతమైనటువంటి పదార్థాలు. ఎంత శక్తివంతమని చెప్తారంటే ఆ కింద దానికి సంబంధించిన మంత్రం అంటారు, దాన్ని మంత్రస్వరూపమైనటువంటి శ్లోకం అది. యత్వగస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్నిరివేంధనం.